10వ తరగతి పరీక్షా ఫలితాలలో నెల్లూరులోని శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సీమా తెలిపారు. గురువారం ఏసీ నగర్లోని శ్రీ చైతన్య హైస్కూల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీ నగర్ శ్రీ చైతన్య స్కూల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పూల బొకేలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్ నుండి 600 మార్కులకు 597 మార్కులు 600 మార్కులకు 597 మార్కులు 6 మంది విద్యార్థులు సాధించారని, 596 మార్కులు ఒక విద్యార్థి, 595 పైన 14 మంది విద్యార్థులు, 590 పైన 56 మంది విద్యార్థులు, 580 పైన 189 మంది విద్యార్థులు సాధించారని ఏజీఎం నర్రా శ్రీకాంత్ వెల్లడించారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై ప్రతి ఒక్కరిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. జీవితంలో వారు మరెన్నో విజయాలు సాధించి స్థిరపడాలని ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, కోఆర్డినేటర్ భాష, వెంకటేశ్వర్లు, రవి, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో మరి ఒకసారి ప్రభంజనాన్ని కొనసాగించాయి. రిజల్ట్ అనేదాన్ని శాశ్వతంగా తనకి అంకితం అయ్యే విధంగా ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. దానికి గాను స్టేట్ మొత్తం మీద ది బెస్ట్ అండ్ ఫస్ట్ మార్క్ 599 మార్క్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మార్క్స్లో 599 మార్క్స్ జ్ఞానేశ్వరి అనే పాప మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున కైవసం చేసుకోవడం జరిగింది. అట్లాగే 598 అబోవ్ 17 మంది విద్యార్థులు మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున కైవసం చేసుకోవడం జరిగింది. 597 అబోవ్ ఆల్ ఓవర్ స్టేట్లో 57 మంది మా శ్రీ చైతన్య విద్యా సంస్థలే కైవసం చేసుకోవడం జరిగింది. ఆ 597లో 6 మంది విద్యార్థులు మన నెల్లూరు జిల్లా నుంచి కైవసం చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మా రెసిడెన్షియల్ బ్రాంచ్ నుంచి 597 దేదీప్య, అట్లాగే 597 దేవార్షిత్ ఇద్దరు స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. అట్లాగే 596, 595, అలాగే 590 అబోవ్ మా దగ్గర 56 మంది విద్యార్థులు నెల్లూరు జిల్లా నుంచి కైవసం చేసుకోవడం జరిగింది. ఇంత మంచి విజయానికి ముఖ్య కారణమైన మా అకాడమిక్ డైరెక్టర్ సీమా మేడం గారు, అట్లాగే మా డైరెక్టర్ నాగేంద్ర గారు, వాళ్ళు మా వెనకుండి, అట్లాగే మా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారు, వీళ్ళు మా వెనకుండి మా అకాడమిక్ టీంని కానీ అట్లాగే ప్రిన్సిపాల్స్ని కానీ చాలా ప్రాపర్ మేనర్లో డ్రైవ్ చేశారు. అలాగే మా టీచర్స్, ముఖ్యంగా మా టీచర్స్ అయితే మట్టుకి తన పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళతో ఒక డే మొత్తంలో 16 అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళని పర్ఫెక్ట్గా ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, ఎలాంటి యాంబిగ్యూటీ లేకుండా చక్కగా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు, రన్ చేశారు. సో దాంతో విద్యార్థులు బాగా కష్టపడ్డారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు బాగా సహకరించారు. ఇంత మంచి విజయానికి ఇంతమంది తన వెనక నుండి విద్యార్థులు వెనక నుండి తోడ్పడ్డారు. విద్యార్థులు కూడా టైం టు టైం మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా బాగా కష్టపడి పనిచేశారు. కాబట్టి మీ అందరికి కూడా ఈ ర్యాంకులు సంపాదించిన ఈ విద్యార్థులందరూ కూడా పేరు పేరున శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున మా డైరెక్టర్ సీమా గారు, సుష్మా గారు, శ్రీధర్ గారు, నాగేంద్ర గారి తరపున, అట్లాగే మా ఫౌండర్ చైర్మన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి తరపున, నెల్లూరు జిల్లా విద్యా సంస్థల తరపు నుంచి ఏజీఎంగా శ్రీకాంత్ గారు అయిన నేను, అట్లాగే ఆర్ఐ అయిన వినయ్ కుమార్ గారి తరపున విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దానికి గాను ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు మా విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు వినయ్ కుమార్, రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీ చైతన్యలో విద్యా సంస్థలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10th క్లాస్ ఫలితాలలో 599 మార్కులతో ఫస్ట్ ప్లేస్లో ఈరోజు శ్రీ చైతన్య ఉండడం మేము శ్రీ చైతన్య ఎంప్లాయీస్గా చాలా గర్విస్తున్నాం. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి 597 మార్కులు 6 మంది విద్యార్థులు రావడం
మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మరీ ముఖ్యంగా నేను ప్రిన్సిపల్గా చూస్తున్నటువంటి శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ధనలక్ష్మీపురం నుంచి 597 మార్కులతో 2 పిల్లలు, అదేవిధంగా 596 మార్కులతో ఒక అమ్మాయి, అదేవిధంగా 595 మార్కులు 3 పిల్లలు, ఈ విధంగా 590 మార్కుల పైన 14 మంది విద్యార్థులు కేవలం ఒక్క శ్రీ చైతన్య ధనలక్ష్మీపురం బ్రాంచ్ నుంచే రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో బాలికలకి సపరేట్గా హాస్టల్ వసతి సౌకర్యం కలిగి ఉంది. కాబట్టి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మీరు ఎవరన్నా మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే శ్రీ చైతన్య రెసిడెన్షియల్ ధనలక్ష్మీపురాన్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా ఫోన్ నంబర్ 7997026080. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon to everyone. My name is U. Devikya. I am studying in Sri Chaitanya School, Dhanlakshmipuram branch. నాకు ఈ 10th క్లాస్ రిజల్ట్లో 597 వచ్చాయి 600కి. స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా మా పేరెంట్స్ యు మల్లికార్జున, మా నాన్న, మా అమ్మ సిహెచ్ గిరిజారాణి గారు, వీళ్ళ సపోర్ట్తోనే నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను. అండ్ మా ప్రిన్సిపల్ సార్ వినయ్ కుమార్ గారు అండ్ డీన్ సార్ కోమల్ రెడ్డి గారు, ఇంకా మా టీచర్స్, పేరెంట్స్, ఏజిఎం సార్, అకాడమిక్ కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ సపోర్ట్తోనే తెచ్చుకున్నాను. అండ్ మా స్కూల్ మేనేజ్మెంట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా శ్రీ చైతన్య కరికులం క్యాంపస్లో ఇంకా మాకు పెట్టే ప్రోగ్రామ్స్, ఫేస్ ప్రోగ్రామ్స్, సెషన్ ప్రోగ్రామ్స్, వీటన్నిటి వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. నేను అందరికీ చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రమ్ ధనలక్ష్మీపురం నెల్లూరు రెసిడెన్షియల్ బ్రాంచ్. నాకు ఈరోజు రిజల్ట్స్లో 600కి 596 మార్క్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము మా తల్లిదండ్రులకి, మా ప్రిన్సిపల్స్ గారికి, మా టీచర్స్కి చాలా థ్యాంక్ యూ. మీన్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ శ్రీ చైతన్య కరికులం వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ వినయ్ కుమార్ సార్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, అండ్ కోమల్ రెడ్డి సార్, డీన్ అండ్ ఏజిఎం అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్. థ్యాంక్ యూ టు అండ్ Good afternoon to everyone. My name is D. Sarvika. I studied in Sri Chaitanya Dhanlakshmipuram Nellore Residential. I got 595 out of 600 marks. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఆఫ్ మై స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ సార్, ఏజిఎం సార్, డీన్ సార్ అండ్ ఆల్ మై డియర్ రెస్పెక్టెడ్ టీచర్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.